అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ భక్తులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. మనకంటే కృష్ణ గురుగారు, కృష్ణుల లీలలు చాలా గొప్ప అని అంటూ ఉంటారు. అంత గొప్ప లీలలు కలిగిన కృష్ణుడు మరి గోపికలు స్నానం చేస్తుంటే చీరలో ఎందుకు లాక్కుని వెళ్ళాడు గురుగారు? దీనికి కారణం ఏంటి? శ్రీకృష్ణుడు పరమాత్ముడు, లీలామానుష విగ్రహుడు, ఈజ్ అ రొమాంటిక్ మ్యాన్, గాడ్ ఆఫ్ లవ్. అంటే ప్రేమకు దేవత. రాధమ్మ తల్లి ప్రేమకు దేవత, గాడెస్ ఆఫ్ లవ్. వీళ్ళు జనాన్ని కొట్టుకు చావకుండా ఒకళ్ళొకళ్ళు చక్కగా ప్రేమించుకోండి, ఒకళ్ళొకళ్ళు అభిమానంగా ఉండండి. తండ్రి కూతురు మధ్య పుత్రవాత్సల్యం ఉండాలా, తండ్రి కొడుకు మధ్య పుత్రవాత్సల్యం ఉండాలా, తల్లి కూతురు మధ్య ప్రేమవాత్సల్యం ఉండాలా, స్నేహితులు అంతా వసుధైక కుటుంబాన్ని నిర్మించాడు. అంటే అందరూ హ్యాపీగా ఉండాలి అన్నదే కృష్ణతత్వంలో అర్థం. అందుకని ఇక ఈ గోపికలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లల డౌట్లు అనమాట. మామూలుగా హేతువాదులు వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళకి తత్వం తెలీదు, ఏదో అడగాల కాబట్టి ఏదో అడిగేస్తూ ఉంటారనమాట. శ్రీకృష్ణుడు యొక్క తత్వాన్ని కనుక మనం తీసుకుంటే ఈ గోపికల చీరలు ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు ఆయన వయసు 6 సంవత్సరాలు, చిన్నపిల్లాడే ఆయన ఎవరంటే అసలు ఈ ఆడవాళ్ళు ఎవరు అసలు అంటే శ్రీకృష్ణుడేమో పరమాత్మ. రామావతారంలో వీళ్ళు 16 ఋషులు అనమాట. వీళ్ళు 16,000 మంది గోపికలు కూడా ఋషులు. వాళ్ళు రామ అవతారం అంటే ఎలా ఉంటాడు అనుకుంటున్నావు? రంజింపజేసేటటువంటి అవతారం రాముడు. పురుషుల్ని కూడా రంజింపజేశాడు. అబ్బా ఏమున్నాడు రా అని. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని చూడగానే అబ్బా ఏం అందగాడు అంటారు ప్రతి ఒక్కళ్ళు. అందువలన అలాగా ఏం అందగాడంటే భౌతికంగా కాదనమాట, మనస్సు ఆంతర్యం. శ్రీకృష్ణుడిది చాలా మంచి హృదయం. అంటే పరమాత్మ కాబట్టి వాడు నేను శత్రువు, నేను కృష్ణుని వేసేస్తానని దగ్గరికి వెళ్ళినాడు కూడా కృష్ణుని ప్రేమించేస్తాడు వెళ్ళి. కాబట్టి ఈ ఋషులంతా కూడా అడుగుతారు, రామ పురుషుల్నే రంజింపజేసేటటువంటి రూపాన్ని కలిగినటువంటి నిన్ను ఒక్కసారి మేము ఆలింగనం చేసుకుంటాము కృష్ణ అని అడుగుతాడు. ఆలింగనం చేసుకుంటామంటే రాముడు ఏమంటాడు, నో, ఈ అవతారంలో నేను సీతాదేవి ఒక్కతే నా భార్య, తండ్రి మాట పిల్లలు వినాలని, పితృవాక్య పరిపాలన చేయాలి, తమ్ముళ్ళతో ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి కోసం నేను వచ్చాను. ఒకే మాట ఒకే బాట. ఈ ప్రేమతత్వం అంతా నెక్స్ట్ జన్మలో మీకు ఇస్తా ఛాన్స్ అన్నాడు. అందుకని గోపికలంతా కూడా, ఈ ఋషులంతా కూడా గోపికలు పుట్టారు. లేకపోతే కృష్ణుడితో పక్కన డ్యాన్స్ వేసేయడానికి అంత అదృష్టవంతులమా మనం? అసలు కృష్ణుడు పుట్టిన కాలంలో మనం కూడా ఉన్నాం, కానీ కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళం. మనం ఎక్కడున్నాం కూడా తెలియదు. మనం కానీ పట్టాం. మనం ప్రతి జీవి కూడా శ్రీకృష్ణుడి కాంటెంపరీస్ మనం కృష్ణుడికి. అదే అలా కంటిన్యూ అవుతూ వచ్చామన్నమాట. సో అయితే ఆ యొక్క గోపికలుగా వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి వల్ల వీళ్ళ కంసుడి చెర నుంచి విడదీశాడు, వీళ్ళని రక్షించాడు కాబట్టి వీళ్ళందరినీ హీరో కింద కృష్ణుడిని పెట్టుకున్నారు. వీళ్ళందరూ కృష్ణుడే తమ భర్త అవ్వాలి అని చెప్పేసి కాత్యాయని వ్రతం అని ఒక వ్రతం చేస్తున్నారు. అంటే ఆ వ్రతం నియమం ఏమిటంటే బట్టలు పూర్తిగా ఇప్పేసి నూడుగా దిగంబరంగా స్నానాలు చేయకూడదు. అసలు స్నానమే చేయకూడదు. మనం కూడా మగాళ్ళం. మనం స్నానం చేసినప్పుడు బాత్రూముల్లో ఏదో ఒక డ్రాయర్ అయినా ఉండాలి మనకి. ఏమీ లేకుండా మనం నూడుగా చేయకూడదు ఎవరు కూడా. అలాగే మొలతాడు కట్టుకోవాలి మగాడు. ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ కాత్యాయని వ్రతాన్ని వీళ్ళు చేస్తుంటే, బట్టలు లేకుండా చేస్తుంటే ఆ వ్రతం భంగం అవుతుంది. నియమం, వ్రతం ఫలించదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ చేత బట్టలు వేసుకొని బట్టలు వేయించి చేయాలి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెట్టుపైన వెళ్ళి వాళ్ళ చీరలన్నీ తీసేసుకున్న తర్వాత మా చీరలు మాకు ఇచ్చేయండి అని సిగ్గుతో ఇలాగా దాచుకుంటూ ఉంటారు, అడ్డులు పెట్టుకుంటూ తమ స్తన్యాలని వీటిని కూడా. అసలు స్వామి చూడండి ఏముంది? స్వామి మన తండ్రి, ఆయన మనకు జన్మనిచ్చింది. దేవుడు చూడండి ఎవరు ఉండరు. నీకు ఈ విషయంలో ఒక కథ చెప్తాను. ఒక గురువు గారి దగ్గర 3 స్టూడెంట్స్ ఉంటారు. అరే ముగ్గురికి 3 అరటిపళ్ళు ఇచ్చి, అరే మీరు ఎవరు చూడకుండా తినేసి వచ్చేయండి రా అంటే, ఒకడు ఏం చేస్తాడంటే గోడ పక్కకి వెళ్ళి తినేసి, గురుగారు నేను గోడ పక్కకి వెళ్ళి తినేసానండి, ఎవరు చూడలేదండి అని ఒకడు తినేస్తాడు. ఇంకోటి కొంచెం గదిలోకి వెళ్ళి దాక్కుని తినేసి వచ్చి, గురుగారు నేను గదిలో ఎవరు చూడలేదండి, నేను తినేసి వచ్చానండి అని వస్తాడు. ఒక్కడ మాత్రం అరటిపండు వెనక్కి తెచ్చేస్తాడు. ఏమిట్రా నువ్వు తినలేదంటే, అమ్మో ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు చూస్తున్నాడు సార్ అని చెప్పేసి ఇస్తాడు. వీడు ఒక్కడికే వేదాంతం అర్థమైందిరా నాయన అని గురువు, నువ్వు ఒక్కడవే పాస్ రా అంటాడు. అలాగా శ్రీకృష్ణుడు చూడనిది ఏమిటి? పరమాత్మ చూడనిది ఏమిటి? పరమాత్మ దగ్గర సిగ్గు, లయ ఇవన్నీ వదిలేయాల మనం. కాబట్టి మోహం వదిలేయాల. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు వదిలేయాలి. సిగ్గు లజ్జ ఇవన్నీ కూడా, ఇవన్నీ ప్రొపెన్సిటీస్ అంటారు, మెటీరియలిస్టిక్ ప్రొపెన్సిటీస్, ఇవన్నీ కూడా వదిలేయాలి. అవన్నీ వదిలేయడం కోసమే అహం
మమకారం ఇవన్నీ కూడా వదిలేయాలా, నా కొడుకు నా పెళ్ళాం ఇవన్నీ కూడా వదిలేయాలా. సో అందుకని మమకారాలు ఉండకూడదు. అహంకారం, నేను చాలా గ్రేట్, ఏమిటి గట్టిగా చచ్చేటప్పుడు ఒక చిన్న జ్వరం వస్తే మన బాడీ కూడా ఇలా కదలదు అనమాట. స్వామి ఒక్కసారి ఇలా పెరాలసిస్ స్ట్రోక్ ఇలాగిస్తే చేయి కదలదు. అప్పుడు దాకా నేను మైటీ హీరో అలెగ్జాండర్ నన్ను బిల్డప్ ఇచ్చింది, నేను నిమిషంలో చేయి లేపలేను కృష్ణ అంటాం. బోళ్ళంతమంది గోండాలను చూశాను, బోళ్ళంతమంది ధనవంతులను చూశాను, బోళ్ళంతమంది చదువుకున్న వాళ్ళని చూశాను. గొప్ప కూలిపోతాం మనం దేవుడు కరుణ లేకపోతే ఒక్క సెకండులో. అలాంటి కృష్ణుడు వీళ్ళు అహాన్ని వదిలేయండి, సిగ్గును వదిలేయండి అని అంటే, అందుకనే స్వామి ఏమంటాడు, మీరు చేతులు ఇలా పైకెత్తి సరెండర్ అయ్యి కృష్ణ నన్ను పిలిస్తే నేను ఇస్తా అంటాడు. అందుకనే ఆ కండిషన్ పెట్టాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మొదట్లో సిగ్గుబడి ఇలా దాచుకొని అలా దాచుకొని తర్వాత ఇలా చేయి పైకెత్తి ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు బట్టలు ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ బట్టలు కట్టుకుని వాళ్ళు స్నానం చేసి ఆ కాచాయన వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుని భర్తగా పొందుతారు. ఇక్కడ భర్త అంటే ఏమిటి, భరించేవాడు భర్త. మామూలు మన మానవ భాషలాగా మనకు అవయవాలు ఉన్నాయి, ఆయనకి దేవుడికి అవయవాలు ఉంటాయి, మనకి భర్త ఉన్నాడు, మనకి దేవుడికి భర్త ఉంటాడు, ఇలా రిలేషన్ మనకి ఎలా రిలేషన్ ఉంటాయో, మనం టూత్పేస్ట్తో బ్రష్ చేసుకుంటాం, ఆయన కూడా కృష్ణుడు కూడా టూత్పేస్ట్తో బ్రష్ చేసుకుంటాడు అనుకుంటాం. దేవుడిగా ఏముండవు. దేవుడు ఆకారుడు, దేవుడు నిరాకారుడు. అంటే కావాలంటే రూపం తెచ్చుకోగలుగుతాడు, లేదనుకుంటే నిరాకారుడు, రూపం ఉండదు. అలాగే అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే చెట్లు ఏ విధమైనటువంటి సంపర్కం లేకుండా ఎలాగైతే బిడ్డల్ని ఇస్తుందో, ఆ ఈశ్వరుడి యొక్క ఇది చెమట బిందువు పడి అంగారకుడు పుట్టాడు. అలాగే ఇలాగ జుట్టుని ఇలా తీస్తే వీరభద్రుడు పుట్టాడు. 2 నొసట్ల నుంచి ఇలా చూడగానే ఆయన కాలభైరవుడు పుట్టాడు. దేవుడి యొక్క చెమట ఏదైనా ఏ పదార్థం నుంచి అయినా సరే, బ్రహ్మ ఇలా మనసులో నుంచి చూడగానే నారదుడు బ్రహ్మ మానసపుత్రులు పుట్టారు. అంతేగాని కేవలం సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా మాత్రమే పిల్లలు పుడతారని మన పరిమితమైనటువంటి నాలెడ్జ్తో అలా అనుకొని వీళ్ళు తెలియక భాగవతాలు చదవరు, సైన్స్ చదవరు, ఏమి తెలియదు. నేను ఒక ఆధారమైన వేద పండితుడిని, విజయవాడ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు వీళ్ళందరి దగ్గర మేము చదువుకున్న వాళ్ళం. అలాగే నేను ఐఐటిలో మెడ్రాస్లో నేను ఒక పిహెచ్డి చేసినటువంటి ఒక ప్రొఫెసర్ని నేను ఫిజిక్స్లో, ఇంజనీరింగ్ ఫిజిక్స్లో. కాబట్టి మనం ఆ బ్యాలెన్స్ని సమన్వయపరుస్తాం. మా గురువు గారు పురాణ పంట రాధాకృష్ణమూర్తి గారు మొత్తం మహానుభావులంతా కూడా నేర్పి అంత లర్న్డ్ స్కాలర్స్ కాబట్టి వాళ్ళ మెటాఫిజిక్స్ని మనకు నేర్పుతారు, మనకు అర్థమవుద్ది. మామూలుగా వీళ్ళు పాపం తెలియక వీళ్ళంతా అజ్ఞానంతో అలా అనుకుంటారనమాట. ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఈ అందుకని ఈ యొక్క 16,000 మంది గోపికలు, హీఈస్ ఆల్వేస్ ఎ హీరో అండ్ హీఈస్ ఓన్లీ వన్ పర్సన్. ఆయన మేలు, ఆయన పురుషోత్తముడు, మర్యాదా పురుషోత్తముడు అని రాముడిని అంటే, లీలామానుష విగ్రహుడు, షోడశ కళలు పుట్టినటువంటి వాడు కృష్ణుడు. రాముడు కూడా షోడశ కళలు లేవు, 12 కళలతోనే పుట్టాడు. ఈయన 16 కళలతో పరిపూర్ణ కళలతో పుట్టినటువంటి వాడు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ ఆయన మనందరం కూడా ఇప్పుడు మగ రూపాల్లో మనం ఉన్నాం, మనంతా ప్రకృతి, మనంతా ప్రకృతిలోని భాగమే, యదృశ్యం తద్ నశ్యతే. మనంతా కూడా కనబడుతున్నాం కాబట్టి నశిస్తాం మనం. పరమాత్మ కనబడడు, కృష్ణుడు కనబడడు. ఆయన కనబడ్డాడు అనుకో నశిస్తాడు. కాబట్టి కనబడినటువంటి, అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ సశరీరంగా వచ్చినప్పటికీ కూడా ఆయన అంతర్లీనంగా ఉన్నాడు. ఆయన అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని జయిస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు, వైకుంఠం మీద యుద్ధానికి వెళ్తాడు, దేవతలంతా పారిపోతారు. విష్ణుమూర్తి ఏం చేస్తాడు, అక్కడే ఉంటాడు కానీ వాడికి కనబడ్డు. వాడేమనుకుంటాడు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి నన్ను చూసి పారిపోయారు అనుకుంటాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం అంత ఈజీ కాదు వీళ్ళందరికీ అర్థం కావడం. కాబట్టి పరమాత్మ ఏం చేశాడంటే, అందుకనే 16,000 మంది గోపికలకి ఏంటంటే అష్టభార్య, రుక్మిణి, సత్యభామ, రాధాదేవి. అలా కృష్ణుడు పెట్టుకున్నట్టు మనం పెట్టుకుంటే పోలీసు వాళ్ళు కేవలం సెకండ్ బైగామి పెళ్లి చేసుకుంటేనే 498A, రెండో పెళ్లికి ట్రై చేస్తేనే 495 సెక్షన్ ఐపీసీ. అలాగే రెండో పెళ్లి చేసుకుంటే సెక్షన్ 494 ప్రకారం బొక్కలోకి తోసేస్తారు మనల్ని. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకు అవి ఏం లేవు నాయన, ఇవన్నీ కృష్ణ లీలలు. ఇవన్నీ అర్థం అవ్వాలంటే కృష్ణుడికి సరెండర్ అయిపోవాలా. ఆయన్ని మనం పరమాత్మని సరెండర్ అయితే మనల్ని బ్లెస్ చేస్తాడనమాట. అది నాయన. కృష్ణుడు చీరలు ఎందుకు దొంగతనం చేశాడు, అలాగే చాలా రకాల కృష్ణలీలలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా.